నిర్గమకాండము 33వ అధ్యాయము 15-16 వచనాలను నేను చదువుతున్నాను, దయచేసి చూడండి. నిర్గమకాండం 33వ అధ్యాయము 15-16 వచనాలు. వీలును బట్టి 12 నుంచి చదువుదాం. చూడండి అందరూ. మోషే యెహోషువతో ఇట్లా నేను చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలియలేదు. నేను నీ పేరును పట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనెను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకించబడుదుమని ఆయనతో చెప్పాను. అద్భుతమైన లేఖన భాగం ఇది, 12-16 వరకు. నీ తోడు లేకుండా మేము ఎక్కడికి వెళ్ళము. నీ తోడు, నీ సన్నిధి మాకు కావాలి. నీ సన్నిధి మాతో రాకపోతే, నీ ప్రజలతో రాకపోతే, నీ కటాక్షం మా మీద లేకపోతే మేము ఏది చేయలేము, మేము నిస్సహాయులం అయిపోతాం. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే రివైవల్. రివైవల్ అంటే మనకు తెలిసినటువంటి మామూలు మాట ఉజ్జీవం అని కదా. రిజాయిస్, ఆనందం, పరమానందం, మహానందం, గొప్ప ఆనందం. దివంగతులు అంటే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన ఎంజే ప్రశాంత్ రాజు గారు చెప్పేవారు, సదానందము, చిదానందము, మోక్షానందము, వరుసగా ఒక 5-6 పదాలు చెప్పేవారు. అద్భుతంగా ఉండేది. 3 గంటలు 4 గంటలు తెల్లవారుజామున అయిపోయేది. 10 గంటలకి ఇస్తే ఆయనకి 3 వరకు చెప్పేవారు. ఒకనొకప్పుడు రోజులు, ఇప్పుడు అలా కుదరదు, పోలీసులు వస్తారు. అంత చక్కగా చెప్పేవారు దేవుని మాటలు. ఇక్కడ మనము దీనికి అర్థం మనకి ఉజ్జీవం అవ్వచ్చు, కానీ పునరుజ్జీవము అని రాయబడింది. పునరుజ్జీవము ఈరోజు మన ధ్యానాంశం. ఉజ్జీవం అనేది సంఘానికి అవసరం. ఉజ్జీవము లేకుండా సంఘాల్లో ఆనందాన్ని కానీ, లేకపోతే మనుషుల్లో హృదయం నిండినటువంటి సంతోషాన్ని కానీ మనం చూడలేం. అయితే చాలాసార్లు చాలా సంఘాల్లో, సహవాసేతర బయట ఉన్నటువంటి గ్రూప్స్లో కూడా కొన్నిసార్లు మనం చూస్తాం, ఉజ్జీవము అంటే మనకు తట్టేటటువంటి ఫస్ట్ థాట్, మొట్టమొదటి ఆలోచన ఏంటంటే వేగవంతమైన టెంపోల్లో వాయిద్యాలు, సంగీతం పెరిగిపోయి, ఇప్పుడు ఈ మధ్య డప్పులు, తీన్మార్లు అవి వచ్చేసినాయి కదా. వచ్చినప్పుడు మామూలు వేగంతో పాడే పాట పాడుతున్నంతసేపు మనకేమీ హుషారు అనిపించదు. అది కొంచెం టెంపో పెంచి, వేగం పెంచి, మంచి డప్పులు, తీన్మార్లు బ్యాచ్ చేసి డమక 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 వేగం పెంచి కొట్టారంటే 80 ఏళ్ళ వృద్ధుడికి కూడా ఎక్కడ లేని కండరాల్లో, నరాల్లో ఉత్సాహం, ఉద్యమం వచ్చేసి డాన్స్ చేయడం మొదలెడతాడు ఆ బ్యాండ్ మధ్యలోకి వచ్చి. మొన్ననే చూసా, మన బాల్యమిత్రుడైనటువంటి వారి వియ్యంకుడు చనిపోతే అడవి నెక్కలంలో ఈరోజు అంతిమయాత్ర ఉంటుందని వార్త తెలిసి పెద్దబాబు నేను వెళ్ళాం. ఒక బ్యాండ్ రానంతసేపు బాగానే ఉన్నారు ఈ పెద్దలు. వచ్చింది కొడుతుంటే నెమ్మదిగా చేరారు అక్కడికి. ఒక ఆయనేమో జెండా పట్టుకున్నాడు, ఇంకొక ఆయనేమో మొబైల్ ఫోన్ పట్టుకున్నాడు. మామూలు డాన్స్ కాదు, పులుసు కారిపోయేదాకా వేసి 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 వాళ్ళు అలసిపోయాక వీళ్ళు అలసిపోయి వచ్చేసారు. సహజంగా మనిషిలో ఉన్నటువంటి ఈ నరాలు, లేకపోతే ఈ నాడీ మండల వ్యవస్థ, అదే కూడా ఉజ్జీవింపబడుతుంది. భౌతికంగా, మానసికంగా ఉల్లాసానికి గురవుతుంది. మనందరం అనుకుంటాము
మనిషి శరీర అవయవాలు ఉద్రేకానికి ఉజ్జీవానికి గురయ్యి వారు లేచి గంతులు వేయటం, నాట్యం చేయటానికి బిడియం అయితే సిగ్గుపడకుండా వికటాటహాసం చేయటం, నవ్వేసేయటం, ఇవన్నీ కూడా భౌతిక చర్యలు లోపల జరిగేటటువంటి ఉజ్జీవానికి గుర్తులుగా కనబడుతున్నాయి. అయితే కొన్ని సహవాసాల్లో, అంటే పెంతెకోస్తు అనుభవం ఉన్న సహవాసాల్లో ఆ పెంతెకోస్తు మూల భావాన్ని మర్చిపోయి వక్రీకరించబడి కాలక్రమంలో పెంతెకోస్తు అంటే ఉజ్జీవం అంటే ఎగరటం, దూంకటం, ఉద్రేకపడిపోవటం, అది కదలటం, మెదలటం, ఇట్లాంటివి ఉజ్జీవం అని ఫిక్స్ చేశారు. అసలు పెంతెకోస్తు అంటే అర్థం ఏంటి? 50వ రోజు, అది ఒక పండుగ. అది కూడా పాత నిబంధన కాలంలో ఉన్న పండుగ. నూతన నిబంధనలో శిష్యులందరూ ప్రభువారు ఆరోహణం వేసేటప్పుడు చేసినటువంటి వాగ్దానం ప్రకారం మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, మీ అందరి కొరకు నేను వెళ్ళి ఒక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన సత్యస్వరూపైన ఆత్మ మీ మధ్యకు వచ్చినప్పుడు మీరందరూ కూడా శక్తిని పొందుకుంటారు, బలం పొందుకుంటారని చెప్పినప్పుడు భూమి మీద గురువు గారి ద్వారా విడువబడిన వీరికి మరొక బలానికి ఆధారం లేదు. ఒకటే ఆధారం, ఆయన చేస్తానన్న పని, పంపిస్తానన్న వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నారు. ఆదరణకర్తను పంపిస్తాననుంటే వాళ్ళు ఏమనుకుని ఉంటారంటే, అకార్డింగ్ టు మై క్రియేటివ్ ఇమాజినేషన్ నేను అనుకుంటున్నాను, శిష్యులు ఏమనుకుని ఉంటారంటే యేసయ్యలాగే ఇంకొక మనిషిని పంపిస్తారు ఎక్కడి నుంచో. నేను వేరొక ఆదరణకర్తను పంపిస్తాను అన్నారు కదా, ఆయన ఆత్మస్వరూపిగా ఉంటారు, మీ దగ్గరికి వస్తారు, ఇట్లాంటి విషయాలు పట్టించుకోలే వీళ్ళు ఆలోచించింది ఏంటంటే యేసయ్యలాగా ఇంకొక మనిషిని పంపిస్తారు. కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి దానికంటే భిన్నంగా, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే, వారు ఊహించిన దానికంటే, అంచనా వేసిన దానికంటే ఇంకొక మెట్టు గొప్పగా బలమైనటువంటి పరిశుద్ధాత్మ గాలి వీచి పెంతెకోస్తు పండుగ దినాన వారున్న మేడగదిలో వారి మీద వాలినప్పుడు అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారందరూ ఆత్మచేత నింపబడిన వారై భాషలు మాట్లాడారని రాయబడింది, అన్య భాషల్లో మాట్లాడని రాయబడింది. అవన్నీ కూడా కొన్ని సిద్ధాంతపరమైన విభేదాలతో ఉన్నప్పటికీ మనం వాటిని ముట్టుకోనక్కర్లేదు. కానీ పెంతెకోస్తు అనేటటువంటి అనుభవము 50వ రోజు అనుభవము. అంతేకాని ఉజ్జీవము అంటే అర్థము లేదా పునరుజ్జీవం అంటే అర్థము, వీటి వెనుకలు దాగి ఉన్న అర్థం ఏంటంటే శరీరము ఉద్రేకపడటం కాదు, ఆత్మలో కలిగేటటువంటి భావము ద్వారా వచ్చే చైతన్యం ఏదైతే ఉన్నదో, చెప్పండి, దేవుని వాక్కు సంధించటం ద్వారా, దేవుని వాక్యము మనల హృదయంలో కార్యం జరిగించడం ద్వారా, ఆ వాక్యములో పరిశుద్ధాత్మ దేవుడు మనకు వెల్లడి చేసేటటువంటి ఒక రహస్యం, ఒక మర్మము, ఇంతకుముందు విననటువంటి సత్యం ఏదో దేవుడు మనకు బోధించినప్పుడు ఆ బోధ ద్వారా మన హృదయంలో ఒక చైతన్యం కలుగుతుంది. అది అనిర్వచనీయమైన చైతన్యం, మనం వర్ణించలేనంత చైతన్యం. అది ఏ పదార్థం తినటం ద్వారా వచ్చే ఆనందం కంటే గొప్పది, కోట్ల రూపాయల లాటరీలు తగిలిన దానికంటే గొప్పది, వ్యాపారంలో రెట్టింపు అభివృద్ధి కలిగి గత 15 ఏళ్లలో జరగనంటే అభివృద్ధి ఒక్క సంవత్సరంలోనే రెట్టింపు ఆశీర్వాదాల అభివృద్ధులు జరిగితే, పిల్లల పెళ్ళిళ్ళు జరగట్లేదంటే జరిగిపోతే కలిగేటటువంటి భౌతికమైన ఆనందం కంటే దేవుని వాక్కు సంధించినప్పుడు కలిగేటటువంటి దృఢమైన ఆనందం, వర్ణనాతీతమైన ఆనందం, చెప్పనశక్యమైన ఆనందం ఉంటుంది. అది నిజమైనటువంటి ఆత్మీయ చైతన్యాన్ని నీలో నాలో మనలో కలిగిస్తుంది. ఆ చైతన్యం కలిగినప్పుడు నువ్వు హల్లెలూయా చెప్పనక్కర్లా, ఆర్ యు రెడీ అని చెప్పక్కర్లా, అవునా? లేకపోతే అది చేయండి, చప్పట్లు కొట్టండి, ఇవేమీ చెప్పనక్కర్లా. హృదయంలో పట్టజాలనంత ఆనందం కలిగినప్పుడు ఏ వ్యక్తి దాచుకోలేడు దాన్ని. వచ్చి సన్నిహితులైన వివాహం కాని తల్లిదండ్రులకు చెప్తారు, వివాహం అయిన భార్యకి చెప్తారు, భర్తకు చెప్తారు, పిల్లలకి చెప్తారు, స్నేహితులు షేర్ చేసుకుంటారు. అబ్బా అక్కడ నేను పొందిన ఆనందమా, అబ్బా అని చెప్పకుండా ఉండలేరు ఎవరు ఆనందం నిజంగా పొందితే. కానీ మనకున్నటువంటి పాడు బుద్ధి ఏంటంటే ఏ అంతరంగ చైతన్యం కలిగినా కూడా దాన్ని బిగబట్టుకొని అట్లానే బిగుసుకొని పళ్ళు బిగబట్టుకొని కూర్చోవటం అలవాటు అయిపోయింది. పాస్టర్ గారు ఏమనుకుంటారు, కొన్ని సభల్లో పెద్దవాళ్ళు ఉంటారు, ఒక ఇద్దరు పెద్ద ఆయన ఉంటారు విజయవాడలో, సమ్ ఏరియాలో నాకు తెలీదు, ఎక్కడో పెద్ద స్టేజ్ మహాసభలు జరిగేటప్పుడు అక్కడ దైవజనుడు గొప్ప పాట పాడినా, గొప్ప మాట చెప్పినా, ఇక్కడ పెద్దగా హల్లెలూయా అని చెప్తారు కొంతమంది. గుర్తుపట్టారు మీరు?
పాటలు పాడుతున్నాను సేపు కంజరి పట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటారు. మధ్యలో దైవజనుడు చెప్తున్నప్పుడు పెద్ద కేకలేసి దేవుణ్ణి స్తుతిస్తారు. ఎందుకనంటే ఆ వాక్కు సంధింపు జరిగినప్పుడు వారి హృదయంలో జరిగినటువంటి అంతరంగ చైతన్యాన్ని ఆపుకోలేరు. ఉజ్జీవం అంటే అది. ఉజ్జీవం అంటే అది. ఎముకలు నల్లకొట్టడానికి, మాంసాలను కట్ చేయడానికి మొద్దు కత్తులు పనికిరావు. డమేల్ని కొడితే మాంసం కూడా చిందరం అయిపోద్ది, వండటానికి కూడా పనికిరాదు. కూర అంతా కూడా ఎముకలు ముక్కలు పొడుచుకోవటం అయిపోతుంది. ఏం చేస్తారు అప్పుడు? పదునైన బలమైన నైపుణ్యంతో కూడిన వాడు చేసినటువంటి మంచి పదునైన కత్తులు అమ్ముతారు, ఇంటర్నేషనల్గా కూడా అమ్మేవాళ్ళు ఉంటారు. వాటిని ఉపయోగించాలి. అప్పుడు హడావిడి ఏముండదు, కూల్గా అయిపోద్ది, కటింగ్ అంతా కూల్గా అయిపోద్ది. చాలామంది నరహంతకులు మనుషులను చంపటానికంట నైపుణ్యంతో బ్లేడ్ ఉపయోగిస్తారంట. బ్లేడ్ ఉపయోగించినప్పుడు అది కొత్త బ్లేడ్ అట్టా దిగిపోద్ది, అట్ట చచ్చిపోతాడు అంతే క్షణాల్లో మనిషి, రక్తస్రావం అయిపోయి. ఎప్పుడైనా సరే ఉజ్జీవం అనేటటువంటిది అంతరంగ చైతన్యంతో ముడిపడి ఉన్నటువంటిది. ఆ చైతన్యం కూడా దేవుని వాక్కు కలిగించేటటువంటి చైతన్యం ద్వారానే కలగవలసినది. నీలో భౌతికమైనటువంటి శరీరోద్రేకం కలిగినప్పుడు ఎంతసేపు ఎగురుతావు, ఎంతసేపు కదులుతావు, ఎంతసేపు చలనం ఉంటుంది? కొద్దిసేపే. నీకు బలహీనం అయిపోయి శ్వాస వచ్చే వరకు, అలసిపోయేటంత వరకే. తర్వాత దేవుని ఉద్యమం మనలో ఎంతసేపు ఉంటే సరిపోద్ది? చాలా, ఒక పావు గంట అరగంట ఉంటే సరిపోద్దా? జీవితకాలం ఉండాలి ఆ ఉద్యమం. భక్తిలో కొనసాగుతూ మన శ్వాస ముగిసేటంత వరకు కూడా దేవుని ఉద్యమం మనలో కొనసాగుతూనే ఉండాలి. ఆ ఉద్యమం మనలో ఉన్నంత కాలము మనము ఏ పనిలో కూడా నీరసంగా నిస్సత్తుగా ఉండలేము. ముఖ్యంగా దేవుని సన్నిధిలో ఏడు మొహాలు వేసుకొని, ఒక దైవజనుడు అన్నట్టు సొరకాయ మొఖాలు వేసుకొని ఉండలేము. ఉత్సాహంగా ఉంటాం, చాలా సంతోషంగా ఉంటాం. నీవు నీరు గారిపోయిన ముఖంతో కూర్చుంటే నీ పక్కన ఉన్న వాళ్ళు నిన్ను చూసి వాళ్ళు కూడా అదే పోజులోకి వచ్చేస్తారు, అదే ఏడు మొహం వేసుకొని. అట్లా కాదు. ఉజ్జీవం అనేది మన 24/7 అంటాం కదా, బ్యాంకుల దగ్గర వేస్తారు, ఏటీఎంల దగ్గర వేస్తారు. 24/7 365 days ఉజ్జీవం అనేది పోయి వచ్చేదిగా ఉండకూడదు, ఎప్పుడు మనలో ఉండాలి. నేను చెప్తా, భక్తి చేస్తున్నాను. కొంతమంది క్రైస్తవేతర విధానాల్లోంచి ప్రభువుని నమ్ముకొని వచ్చినటువంటి వారిని అడిగితే, బ్రదర్ బాగున్నామంటే, దేవుని కృప వల్ల 5 ఏళ్ళ నుంచి భక్తి చేస్తున్నానండి, నాకు తేళ్ళు పాములు జర్రులు పాకినట్లు అనిపిస్తుంది ఆ మాట వింటే. భక్తి చేసేది కాదమ్మా, చేసేది కాదు బ్రదర్, భక్తి జీవించేది. నేను దానికి ఉదాహరణ ఏం చెప్తానంటే, నీ చెవులతో నువ్వు వినొద్దు అనుకుంటే ఆ చెవుల్లో బెరడాలు పెట్టేసుకొని సీసాలు పోసుకుంటే ఆగిపోద్ది, వినలేవు, వద్దనుకున్నావు కాబట్టి. కళ్ళతో నేనేమి చూడను, దరిద్రం ఈ లోకం అంతా, నా కళ్ళను మూసుకుంటానంటే నీ మనసులో చెడు తలంపులు ఎవడవుతాడు? కళ్ళు మూసుకుంటావు, ఓకే. పూర్వ కథల్లో కళ్ళకి గంతలు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, పురాణ పురుషులు. చూడొద్దు అనుకున్నారట, మాట్లాడొద్దు అనుకుంటాం అనుకో, నోటికి ప్లాస్టర్ వేసుకొని కరోనా టైంలో వేసుకొని మాస్కుల మీద మాస్కులు, పవర్ ఎక్కువైపోయిందని. అన్నీ చేసే మనం, కళ్ళు మూసుకొనే మనం, చెవులు మూసుకొనే మనం, నోరు మూసుకొనే మనం, చేతులతో పని చేసుకోవద్దని కట్టేసుకొని మనం, నీ లోపల గుండె నాపేసుకున్న ఇబ్బందే, నువ్వు పీల్చే ముక్కులకు అడ్డం పెట్టుకున్న ఇబ్బందే. శ్వాస అనే దాని మీద ధ్యాస పెట్టండి, మీరు ఆయుష్మంతులు అవుతారు అని యోగాలు చేసేవాళ్ళు నేర్పుతున్నారు మనకు, కాదంటలేదు. కానీ నీ శ్వాస నువ్వు సాధన చేస్తే, మహా అయితే గొప్ప సాధకుడు అయితే 3 నిమిషాలు ఉండగలవు ఊపిరి బిగబట్టి. ఆ తరువాతి నిమిషాల్లో నువ్వు అల్లకల్లోలని గురైపోతావు, ప్రాణం పోతున్న అనుభవం. మరలా ఈ సమయంలో నేను ఉటంకిస్తున్నా, అదేంటి తెలుసా? కరోనా టైంలో లంగ్ ఇన్ఫెక్షన్ కంటే ప్రాణభయంతో చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ, గుండె ఆగిపోయి. భక్తి అనేటటువంటిది మనిషి జీవితంలో శ్వాస వంటిదిగా ఉండాలి, అది ఎప్పటికీ ఆగేది కాదు, ఒక్కసారి ఆగిపోద్ది ప్రభు ఇష్టపడినప్పుడు. భక్తి అలా ఉండాలి, భక్తి చేసేది కాదు, భక్తి జీవించేది. ఉజ్జీవం అనేటటువంటిది దానికి మూలం ఏమిటి? ఉజ్జీవం అనే దానికి మూలం ఏంటి? ఇందాక మనం యవనస్తుల గురించి మాట్లాడుకున్నప్పుడు కీర్తన చదివిన తర్వాత ధ్యానం చేయకుండా ఈరోజు 17వ రోజు ఉపవాస ప్రార్థన క్రమంలో భాగంగా ప్రభు ఇచ్చిన ఆలోచన, యవనస్తుల గురించి మాట్లాడుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం, పరిశుద్ధత. యవనస్తులు
బలము వారికి, సామెతల గ్రంథంలో ఏం చదివాం? యవనస్తుల బలము వారికి అలంకారం. 110వ కీర్తనలో చూసినప్పుడు యవనస్తులంట పరిశుద్ధాలంకృతులై అరుణోదయ గర్భంలోంచి నీ యొద్దకు వస్తారు యుద్ధ సన్నాహ దినాన. సో యవనస్తుల ఆస్తి బలం ఏంటయ్య అంటే పరిశుద్ధత కదా. అట్లాగే సంఘ ఉజ్జీవానికి, శాశ్వతంగా నిలిచి ఉండే మనిషిలోని అంతర్గత చైతన్యానికి, అంతరంగ చైతన్యానికి మూలమైనది ఏంటంటే దేవుని సన్నిధి. చెప్పండి, దేవుని సన్నిధి. దేవుని సన్నిధి ఉంటే మనం బలహీనులం కాము. దేవుని సన్నిధి ఉంటే శత్రువు మనల్ని ఏం చేయలేడు. దేవుని సన్నిధి ఉంటే నీలో దేవుని ఎడల కృతజ్ఞత భావం ఎంతటికి నశించదు. దేవుని సన్నిధి ఉంటే కుటుంబంలో అందరితో సఖ్యతగా ఉంటావు. దేవుని సన్నిధి ఉంటే నీ ముఖంలోంచి ప్రభు యొక్క స్వభావాన్ని చూపిస్తావు. రాజబాబు గారు రాసిన పాటలాగా, యేసురాజనాలో నిన్ను చూడని, ధరలో నీలో నన్ను సాగని. ఈ పాటలో ఆయన లోకంలో దేవుని సన్నిధి నీలో ఉన్నప్పుడు నీ ముఖములో ప్రభువును చూపిస్తావు, నీ క్రియల్లో ప్రభువును చూపిస్తావు. దేవుని సన్నిధి నీలో ఉన్నప్పుడు నీ ఉజ్జీవానికి ఆటంకం లేదు, నీ ఉజ్జీవానికి కొదవలేదు. కొదువలేనంత పట్టజాలనంత ఉజ్జీవం నీలో ఉంటుంది. ఎరా బాబు, మీ సంఘం ఉజ్జీవంగా ఉందా లేదా అని ఒక దైవజనుడు ఇంకో దైవజనుడు అడిగారంట. ఆ దైవజనుడు చెప్పారంట, నా సంఘం ఉజ్జీవంగా లేదా అనేదండి ప్రార్థన అయిన తర్వాత మా సంఘ పెద్దలు నేను ఆఫరింగ్ బాక్స్ లెక్క పెట్టేటప్పుడు తెలుసుద్దండి అన్నారంట. అర్థమైందా? అర్థం కాలేదా? మా సంఘం ఉజ్జీవంగా ఉందో లేదనే సంగతిని మేము ఎప్పుడు తెలుసుకుంటామంటే ఆరాధన అయిపోయిన తర్వాత కానుకల పెట్టెలో ఉన్నటువంటి ఆ స్టఫ్ను బట్టి మా సంఘం ఉజ్జీవంగా ఉందో లేదో చెప్తామండి. నిజమేనా అబద్ధమా? చాలా వాస్తవం అది. అది వినటానికి కొంచెం జోక్గా అనిపించవచ్చు, కొంచెం హాస్యాస్పదంగా అనిపించవచ్చు. అవి జరిగేవే, జరగనే చెప్పలే నేనేమి. కానీ నీవు అంతరంగ చైతన్యం పొందినప్పుడు నిరంతరం ఉజ్జీవంగా ఉల్లాసంగా ఉంటూ దేవుడు విధించిన విధానాల ప్రకారం నువ్వు జీవిస్తూ ఉంటావు కాబట్టి దేవునికి ఇచ్చే విషయంలో ఎక్కడ కూడా నువ్వు వెనకంజి వేయవు. సమృద్ధిగా దేవునికి ఇస్తావు. అందరూ ఇస్తారు, అందరూ చైతన్యంగా ఉన్నారు, అందరూ ఉజ్జీవంగా ఉన్నారు. అప్పుడు కానుకలు పెట్టి చూపిస్తుందట ఉజ్జీవంగానే ఉంది సంఘం అని. అదొక్కటి కొలమానం కాదు, అది ఒక్కటి కొలమానం కానే కాదు. మనలో పరిశుద్ధత, దేవుని సన్నిధి ఉంటే అది ఉజ్జీవానికి గుర్తు. ఉజ్జీవం అంటే ఏంటి చెప్పండి? దేవుని వాక్కు ద్వారా సంధింపబడినటువంటి హృదయాలలో, లేదంటే దేవుని వాక్య మర్మములు బయలుపరచబడినప్పుడు ఒక దేవుని బిడ్డ హృదయంలో కలిగేటటువంటి పట్టజాలనంత అంతరంగ చైతన్యం ద్వారా వచ్చే ఆనందం, అది ఉజ్జీవం. అలా ఉజ్జీవం వచ్చినప్పుడు ఏ మనిషి కూడా నువ్వు ఎంత ఏడు మొహంతో ఉండమన్నా ఉండడు, ఎప్పుడు సంతోషంగా ఉంటారు, ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. దేవుని సన్నిధి మనకు పెన్నిధి. అందుకని నిర్గమకాండం 33లో 12వ వచనం నుంచి 16 వచనాల వరకు ఉన్నటువంటి విభాగంలో 13వ వచనం నుంచి మనం మరొకసారి చదువుకుందాం. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును, చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనెను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా. ఇక్కడ దేవుడే ఒక లింక్ చెప్పారు. నా సన్నిధి నీకు తోడు వస్తే నీకేం కలుగుతుంది? విశ్రాంతి కలుగుతుంది. ఆనందంగా ఉన్నవాడికి హాయిగా నిద్ర పడుతుంది. దిగుళ్ళు, చింతలు, చావులు, అప్పులు, వసూళ్ళు చేసేవాళ్ళు పోరులు, గయ్యాళి గంపైన భార్య పోరు, మాట వినన పిల్లల పోరులు, ఇవన్నీ ఉన్నప్పుడు విశ్రాంతి దొరుకుతుందా? ఉలిక్కిపడి లేస్తూ ఉంటారు వీళ్ళు. భార్య తన్నినట్టు, పిల్లలు తన్నినట్టు, అప్పులోడు వచ్చి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినట్టు ఉలిక్కిపడి లేచి ఎక్కడున్నా నేను అనుకుంటారు. వాళ్ళ బెడ్రూమ్లోనే ఉండి విశ్రాంతి ఉండదు. దేవుని సన్నిధి ఉన్న చోట విశ్రాంతి ఉంటుంది. ఎప్పుడైనా మీరు గమనించారో లేదు, నా అనుభవం చెప్తున్నా. నేను ఎంత ఒత్తిళ్ళు ఎక్కడెక్కడ తిరిగి ఏ ఆలోచనలు చేసి, ఏ పాటలు రాసి, ఎవరితో మాట్లాడినా, ఎవరైనా అవమానకరంగా మాట్లాడినా, ఏవైనా ఎదురైనా పడుకునే ముందు కనుక ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని పడుకోకపోతే ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎంతమందికి ఉందో అనుభవం కదా? అందరి అనుభవం అదే. అందుకని
ప్రార్థన మానకుండా, దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా. రెండు చూడాలి మనం. దేవుడు మనతో తన సన్నిధిని ఉంచాలి, రానివ్వాలి. మనతో దేవుని సన్నిధి మనతో రానివ్వాలి. ఎందుకంటే మనం ఒక చోట ఉండిపోయే స్తంభాలం కాదు, మనం అంతా తిరిగేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళినా మనతో దేవుని సన్నిధి రావాలి. యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు, ఎక్కడ ఉన్నా ఏమి చేసినా తోడై ఉన్నాడు. ఇక్కడ అపార్థం చేసుకోకూడదు. ఎక్కడ ఉన్నా ఏమి చేసినా తోడై ఉన్నాడు. దేవుని సన్నిధి తనతో కూడా వచ్చేటట్లుగా తన ప్రవర్తన ఉంది. మనం కూడా ఇక్కడ మోషే భక్తుడు కాంక్షించినట్లుగా దేవుడు చేశారు. ఎస్, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేసేది అనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుంచి మమ్మను తోడుకొని పోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతగా దేవుని మీద ఆధారపడుతున్నారు తెలుసా మోషే భక్తుడు. ఐగుప్తులో రాజకుమారుడిగా సకల శాస్త్రాల్లో ప్రావీణ్యత పొందినటువంటి వాడు అయ్యున్నప్పటికీ కూడా దేవుని మీద ఆధారపడుతున్నారు. చూడు, నీ సన్నిధి లేకపోతే ఇక్కడి నుండి మమ్మల్ని తోడుకొని పోకము, నా ఎడలను నీ ప్రజల ఎడను నీ కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును, నీవు మాతో వచ్చుట వలనే కదా. మనం ఆశీర్వదించబడుతున్నామంటే, మన బిడ్డలు ఆశీర్వదించబడుతున్నారంటే, మన ప్రయత్నాలు సఫలమవుతున్నాయంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధి మనతో వచ్చినందువల్లనే. దేవునికి మహిమ కలుగును గాక. నీవు మాతో వచ్చుట వల్లనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకించబడుదుము. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అదేంటంటే దేవుని సన్నిధి మనతో కూడా ఉన్నప్పుడు, మనతో కూడా వస్తున్నప్పుడు మనందరం ఎటువంటి వారుగా ఉంటామంట? ప్రత్యేకించబడిన వారు, స్పెషల్ పీపుల్గా, చూజన్ పీపుల్గా, సెపరేటెడ్ పీపుల్గా, ఈ లోకంలోంచి, ఈ లోక విధానాల్లోంచి ప్రత్యేకించబడిన జనాంగంగా మనం ఉంటాము దేవుని సన్నిధి మనకు తోడుగా వచ్చినప్పుడు. అందుకనే ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటేనే మనము ఉజ్జీవింపబడతాము. మోషేకి తోడుగా, మోషే సహాయకులకు తోడుగా దేవుని సన్నిధి వచ్చినందువల్ల వారందరూ కూడా క్షేమంగా ఉన్నారు. వారందరూ కూడా ప్రత్యేకించబడినగా వారుగా ఉన్నారు. వారందరూ కూడా ఎలా ఉన్నారు చెప్పండి? విశ్రాంతిగా ఉన్నారు. విశ్రాంతిగా ఉన్నారు. ఈ మాటలు వింటుంటే దూరం నుంచి అయినా ఇక్కడి నుంచి అయినా సరే వింటూ ఉంటే గమనించండి, దేవుని సన్నిధి నాతో ఉన్నదా లేదా అని క్రీస్తు బిడ్డలుగా, క్రీస్తు వారిని ధరించుకున్న క్రైస్తవులుగా అనునిత్యము పరిశీలించుకుంటూ దేవుని సన్నిధి మాతో రావాలి, మేము దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. ఇప్పుడు దేవుని సన్నిధి దూరం అయ్యే పరిస్థితి లేదు. దేవుని సన్నిధి మాతో రావాలి, దేవుని సన్నిధికి మేము వెళ్ళాలి. ఇది ఒక ఎటువంటి ట్రాఫిక్? ఇది టూ వే, రెండు వైపులా ఉంటుంది, ఒకవైపే కాదు. ఎప్పుడు మన ప్రార్థనలో ప్రభువా నువ్వు మాతో రాయ్యా, నీ కృపను మాలో విస్తరింపచేయ్యా, మాకు ముందు నడువయ్యా, మా పక్కన నడువయ్యా, మా వెనక నడువయ్యా, మా పైన ఆవరించాయని ప్రార్థన చేస్తాం. కానీ అయ్యా నీ సన్నిధికి నేను వస్తానయ్యని ప్రార్థన చేసేవాళ్ళు కానీ, దేవుని సన్నిధికి ఆశతో వచ్చేవాళ్ళు కానీ కరువైపోయాను రోజులు ఇవి. అందుకనే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనం చూస్తే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం చూస్తే, శిష్యుడైనటువంటి యోహాను భక్తుని అనుభవం, ఆయనను బంధించి తీసుకొని వెళ్ళి పద్మాసు ద్వీపంలో పడేసినప్పుడు, ఆయన పరవాసిగా ఉన్నప్పుడు ఆ ఒంటరితనాన్ని దేనికి వినియోగించుకోవాలా? పెద్ద వయసులో ఉన్నప్పుడు ఆ ఒంటరితనాన్ని దేవునితో గడిపెట్టేట ఉపయోగించుకున్నాడు. మొన్న మనం ఆత్మహత్యల కారణం ఏంటో ధ్యానించినప్పుడు తెలుసుకున్నాం. ఒకానొక కారణం ఏంటంటే మనిషి ఒంటరిగా ఉండటం, ఒంటరిగా గడపటం. అండ్ ఐడియల్ మ్యాన్స్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అని. ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో సహవాసం కలిగి ప్రార్థన చేసుకోవాలి. ఒంటరిగా ఉన్నప్పుడు చదువుకోవాల్సిన బాధ్యత ఉన్నప్పుడు నేను చదువుకోవాలి. ఇవేమీ కాకుండా స్వేచ్ఛను కోరుకుంటూ అవాచ్యమైనది, ఇష్టమైనది, దేవునికి అయిష్టమైనది నువ్వు చేయాలనుకుంటే నష్టపోతావు. దుష్టుడు రెడీగా ఉంటారు పక్కన, నిన్ను తీసుకెళ్ళి చంపేయటానికి చూస్తాడు. వాడు నిర్జీవానికి మూల పురుషుడు, దేవుడు జీవమునకు మూల పురుషుడు.
అందుకని ప్రకటన గ్రంథం 1:17 చూచినప్పుడు, ఆయన ముఖమును చూచిన వెంటనే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. వాట్ అన్ ఎక్స్పీరియన్స్, అమేజింగ్ ఎక్స్పీరియన్స్ కదా అది. దేవుని ముఖ దర్శనం కలిగింది. అంటే దేవుని సన్నిధిలో ఈయన ఉన్నారు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఏం కలిగింది? ఆయనకు మూర్ఛ కలిగింది. ఆయన ముఖమును చూచిన వెంటనే నేను చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితే. దేవుని మహిమ ప్రత్యక్షత, సన్నిధి ప్రకాశత్వము మన మీద ఉన్నప్పుడు మనకున్న మానవ పరిమిత బలంతో ఏమైపోతాం తెలుసా? నిస్సహాయులు అయిపోయి దేవుని ఆధీనంలోనికి అలా వెళ్ళిపోతాం. ఒకరోజు ఉదయం పూట 7 గంటల ప్రేయర్లో పిల్లలు పాట పాడుతున్నారు. పాడుతూ ఉండగా మమ్మాయి ఎట్లాగా తోటకూర డేడేని పడిపోయింది దామని. నాకు యోహాను భక్తుడు పడిపోయిన స్థితి అది గుర్తొస్తుంది నాకు. ఏంటి, ఆయన చూచిన వెంటనే చచ్చిన వాని వల్ల ఆయన పాదాల దగ్గర పడిపోయానంటే అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, అది తన హృదయము, తన జీవితము ఉజ్జీవానికి లోనైనది. అది నిజమైన ఉజ్జీవం. నిజమైన ఉద్యమంలో ఉన్నటువంటి వారు హంగులతో, ఆర్భాటాలతో, గందరగోళంతో ఉండరు. ఎందుకనంటే దేవుని శక్తి తాకినప్పుడు మానవ శరీరాలు తట్టుకోలేవు. దేవుని మహాశక్తి తాకినప్పుడు మానవ శరీరాలు తట్టుకోలేవు. కనుక ఆత్మవశులుగా ఉన్నప్పుడు మనం ఏమీ మాట్లాడలేం. అందుకని దేవుని ఆత్మ తాకిడిని అనుభవించిన అనుభవాలు ఎంతమందికి ఉన్నాయి? ఉంటే సంతోషం, లేకపోతే దేవుని ఆత్మ తాకిడి నాకు కావాలని మోషే భక్తుడు ప్రభువుని అడిగారు, సిగ్గుపడకుండా అడిగారు, అయ్యా నీ సన్నిధి మాకు తోడు లేకపోతే మేము వెళ్ళలేం. నీ ప్రజలకు నీ కటాక్షం కావాలి, నీ సన్నిధి తోడు కావాలని కోరుకున్నట్లుగా మనం కూడా ప్రభువా మాకు ఉజ్జీవం కావాలంటే కీ ఫ్యాక్టర్ ఏంటంటే నీ సన్నిధి మాకు కావాలి. నీ సన్నిధిలో మేము ఉంటే మా బ్రతుకులు ఏమవుతాయి? అసలు సిస్సలైన ఉజ్జీవానికి లోనవుతాయి, గురవుతాయి. ఉదాహరణకు నేను చెప్తాను ఒక మాట. ఒక ఆలోచన కవిగా ఒకరు కాగితం మీద పెడతారు. ఆ పాట కార్యరూపం దాల్చి బయటకు వచ్చిన తర్వాత, ఒక మంచి మ్యూజిక్తో, మంచి గాయకుల గళంతో ఆ పాట బయటకు వచ్చిన తర్వాత రాయబడిన భావం ప్రజల గుండెల్లోకి చొచ్చుకొని వెళ్ళిపోద్ది. హిట్ సాంగ్ అయిపోయింది, సూపర్ హిట్ సాంగ్ అయిపోయింది అంటారు కదా కొన్ని పాటలు. అవుతాయా? ఎందువల్ల అయినా తెలుసు అవి? ఎవరైతే ఒక రచయిత దేవుని సన్నిధి తాకిడి ద్వారా హృదయంలో చైతన్యం పొంది తనలో కలిగిన, ఆ సమయంలో కలిగిన పరిశుద్ధ తలంపుల మధ్యలో కలిగిన ఆ ఆలోచనను అక్షర రూపంలో పెట్టినప్పుడు, ఈ భావము మనిషి రాసింది కాదు, దేవుని ద్వారా అనుగ్రహించబడిన పరిశుద్ధతతో నిండిన ఆలోచన. ఈ ఆలోచన ద్వారా అనేక మందిని కదిలించగలిగినటువంటి ఒక దృఢమైన భావజాలంతో కూడిన పాట ప్రజల్లోనికి వెళుతుంది. ఆత్మవశులు కాకుండా అక్కడ 10 మంది కూర్చొని ఈ మాట రాద్దాం, ఆ మాట రాద్దాం, ఈ అక్షరం రాద్దాం, ఈ ట్యూన్ చేద్దాం అని రాసిన పాటలు ఉంటాయే, ప్రజలను ఆదరించవు. ఒకవేళ వారే నిజంగా ప్రార్థనాపూర్వకంగా రాస్తే ప్రజలు ఆదరించబడతారు. అందుకని ఈ రోజుల్లో మనము దేవుని సన్నిధి మనకు కావాలి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఏం జరిగింది? యోహాను భక్తునికి చచ్చిన వాని వలె ఆయన పాదముల దగ్గర పడిన అనుభూతి. అంటే ఏమైపోయాడు? నిస్తేజుడు అయిపోయాము. ఆత్మశక్తి మనల్ని ఆవరించినప్పుడు మనం ఏమైపోతాము? మౌనంతో నిండిపోతాము. అటువంటి భాగ్యం లభించినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ గడియలు ఏవైతే ఉన్నాయో, ప్రభు ఆత్మ సంధించిన గడియలను మనం పదే తలపోసుకుంటూ ఉండాలి. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి. ఆత్మ నింపుదల సభలని కొన్ని పెడతారు, నేను గమనిస్తూ ఉంటా. వారు అస్సలు పరిశుద్ధాత్మ అనుభవం లేనటువంటి వారి దగ్గరకు వచ్చి, ఇప్పుడు మీరు ఆత్మతో నింపబడతారు, ఆత్మ నాకు కావాలి కోరుకోమని వారు పదే వారిని మాటలతో బలపరచాలని చూస్తారు. అది అవ్వదు. మన 21 దినాల్లో మనం పెట్టుకున్న కీ ఇన్సిడెంట్ ఏంటి చెప్పండి?
ఐగుప్తు దేశంలోంచి మోషే భక్తుల నాయకత్వంలో ఇశ్రాయేల్ ప్రజలను తీసుకొచ్చేటప్పుడు ఎర్ర సముద్రం ఎదురొచ్చినప్పుడు అక్కడ జరిగిన సంభవం ఏంటంటే, మోషే తన కర్రను చాపినప్పుడు సముద్రం వైపు సాయంకాలము ఏం జరిగిందంట, తూర్పు వైపు నుంచి ఒక బలమైన గాలి వచ్చి ఎర్ర సముద్రాన్ని ఏం చేసిందంట, పాయలు చేసిందంట. ఎంత గాలి వస్తే అంత సముద్రం పాయలవుతుంది. ఎంత గాలి నిరవధికంగా అంత బలంగా వీచినందువల్ల ఆ విడిపోయినటువంటి గాలి కొన్ని కిలోమీటర్ల హైట్లో ఇటువైపు కుడివైపు ఒక రాశిగా ఎడంవైపు ఒక రాశిగా నిలిచిపోతే ఆరిన నేలన చక్కగా చేయబడిన నేలన వారు నడిచి వెళ్ళారు. ఈ 21 దినాల్లో మన ప్రార్థన ఆరంభము ముగింపు కూడా ఏంటంటే, తూర్పు గాలి బలముగా మన అంశాల మీద వీచాలి. మనం అర్థించేటటువంటి విజ్ఞాపనలు చేసేటటువంటి వాటి మీద పరిశుద్ధాత్మని గాలి అపోస్తుల మీదకు మేడగది అనుభవంలో ఎలాగైతే వచ్చి సంధించిందో, వాళ్ళని బలపరిచిందో, సువార్త ప్రకటన కొరకే వాళ్ళని ఎలా సిద్ధపరిచిందో, మనం కూడా ఆ విధమైన గాలి చేత కొట్టబడి సరిచేయబడినట్లు మనందరం ప్రార్థన చేస్తున్నాం. నిశ్చయముగా దేవుడు 21 దినాల ముగింపు నాటికి ఒక కోడి తాను పెట్టిన గుడ్లకు జీవము పుట్టేటట్లుగా వెట్ట పుట్టించి ఆ గుడ్లు పిల్లలుగా మారటానికి కావలసినటువంటి ఒక చర్య జరుగుతుందో, దేవుని తూర్పు బలమైన పరిశుద్ధాత్మ గాలి మనం అడుగుతున్న విషయాల మీద పనిచేసి గొప్ప ఫలితాలను అనుగ్రహించునుగాక. అందుకని ఉద్యమం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది చెప్పండి? దేవుని సన్నిధి మీద ఆధారపడి ఉంటుంది. అర్థమవుతుందా? దేవుని సన్నిధి మీద ఆధారపడినప్పుడు మనము ఏమైపోతాము? ఆత్మవశులుగా అయిపోయి మనం ఏమవుతామంటే దేవుని ఆధీనంలోనికి వెళ్ళిపోతాం. చెప్పండి, దేవుని ఆధీనంలోనికి, చెప్పు చేతల్లోనికి, ఆయన అజమాయిషి కిందకు వెళ్ళిపోతాం మనం. అది మనకు ఇక్కడ తెలియజేస్తుంది యోహాను భక్తుని అనుభవం. నేను చచ్చిన వానివల ఆయన పాదముల యొద్ద పడితిని. మరొక విషయం కూడా చూద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు తెరిచి యెషయా గ్రంథము 6వ అధ్యాయం. మొదటి నుంచి, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడు ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా. అప్పుడు అంటున్నారు ఏమని? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతిగా యెహోవాను నేను కన్నులారా చూచి తిననుకొంటిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా భక్తునికి దేవుడు అనుగ్రహించిన దర్శనం. అక్కడ పద్మసు దీపంలో శిష్యుడైన యేసయ్యను ప్రేమించిన, రొమ్మున ఆనుకున్న శిష్యును కలిగిన దర్శనం, పరలోక దర్శనం. దేనిని బట్టి అంటే దేవుని సన్నిధిని అనుభవించటాన్ని బట్టి, దేవుని సన్నిధి తోడుగా రాబట్టి, దేవుని సన్నిధికి తోడుకొని పోబడ్డాడు ఆత్మవశుడుగా. దేవుని సన్నిధి మనకు ఉన్నప్పుడు మనం ఏమవుతామంటే ఆత్మవశులం అవుతాం. చెప్పండి స్టెప్. మొట్టమొదటి ఉద్యమం కావాలంటే దేవుని సన్నిధి కావాలి. దేవుని సన్నిధి మనతో ఉందంటే మనం ఏం చేయబడతాం? ఆత్మవశులం అవుతాం. అప్పుడు ఏం జరుగుతుంది? నెక్స్ట్ స్టెప్, దేవుని మహిమ దర్శనములను మనము చూస్తాము. ఎప్పుడు దేవుని మహిమ దర్శనాలు చూస్తామో జీవితంలో దుఃఖము, బాధ, కన్నీరు, కష్టము, ఇరుకు, ఇబ్బందులే ఉండవు. ఆ రాజ్యములోనికి ప్రవేశించాలనే నిరీక్షణ కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక గొలుసులాగా ఉంది. అర్థమవుతుందా? మొదటిది ఏంటంటే ఉద్యమం కావాలి. ఉద్యమం కావాలంటే ఉద్యమం ఏమవుతుంది? ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధిలో దొరుకుతుంది. దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? మనం ఆత్మవశులం అయిపోతాం. ఎప్పుడైతే ఆత్మవశులం అవుతామో పరలోక దర్శనాలను చూస్తాం. ఎప్పుడు పరలోక దర్శనాలు చూస్తామో మనలో శుభప్రదమైన నిరీక్షణ ఇంకేమవుతుంది? ఇంకా బలపరచబడుతుంది. దైవరాజ్యములో ఆనందించాలనేటటువంటి హృదయంలో తపన పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా
నిజమైనటువంటి దైవ సన్నిధి ప్రసన్నత, ఎన్కౌంటర్ అంటామే. ఏంటది? ఎన్కౌంటర్. పొట్టి జక్కయ్య జీవితంలో ఎన్కౌంటర్ జరిగింది. ఏసైని చూద్దామని జక్కయ్య చెట్టెక్కి కూర్చుంటే ఏసయ్య జక్కయ్యను చూసి పిలవటం ఎన్కౌంటర్. చూపులు కలవటం. కొంతమంది ఈ ఆలోచనని చూపు కలిసనే, మనసు కలిసనే అని పాటలు రాస్తున్నారు. సాహిత్యము అంత దిగజారిపోతూ ఉంది. ఎంత శోష పెట్టుకున్న కంఠశోష, మా కంఠశోషే కానీ మమ్మల్ని పట్టించుకునేవాళ్ళు లేరు. పద్ధతిగా నిర్మాణాత్మకంగా పాటలు రాయటమే తప్పైపోయింది ఈ రోజుల్లో. అంతేనండి. తెలుగు భాషను దేవుడు బతికించును గాక. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్నారు దానికి. మన తెలుగు భాషను ఏమన్నారంటే ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్. ఇటాలియన్ లాంగ్వేజ్ ఎంత గొప్పదైతే ఈ వైపు ఈస్ట్ వైపు ఉన్నటువంటి భాషల్లో తెలుగు అనేటటువంటిది చాలా చాలా అందమైన భాష అని పెద్ద పెద్ద పండితుల చేత తీర్మానం చేయబడింది. తెలుగు బ్యూటిఫుల్ లాంగ్వేజ్, ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని. కానీ దాని అందాన్ని, సౌందర్యాన్ని ఒక ప్రాస లేకుండా, ఒక ఛందస్సు లేకుండా, ఒక వ్యాకరణం లేకుండా, కొంత వొకాబులరీ లేకుండా, పద గాంభీర్యత లేకుండా ఏం చేస్తున్నాం మనం తెలుగు సాహిత్యాన్ని? నీళ్లు పోసిన పాలు ఉంటాయి కదా, అట్లా పల్సబడిపోతుంది తెలుగు భాష. అచ్చులు హల్లులు ఎన్ని ఉంటాయి వాటన్నిటిని దిగజార్చేసాం తక్కువ సంఖ్యకి. గాంభీర్యత కోల్పోతూ ఉంది. ఫలం అంటాడు ఒకడు, ఇంకొకటి ఇంకొకటి ఏదో అంటాడు. తెలుగు భాష నాశనం చేస్తున్నారు. ఆసక్తి అనంరా అంటే బైబిల్ ఉంది, ఆసక్తి అంటాడు. ఆసక్తి ఏంటో అర్థం కాదు. ఎవరు చదవబాకని ఆసక్తి అని. తెలుగు భాషలో అట్లాంటి ప్రయోగాలు చేయరెవరు, అటువంటి సందులు జరగవు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం ముగించుకుందాం మనం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమును నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. అద్భుతమైనటువంటి మాటలు దేవుడు సొలొమోనుతో పలుకుతున్నటువంటి మాటలు. నీ తండ్రి ఎడల నేనే విధంగా నన్ను నీ మీద కూడా అదే ప్రేమను, అదే సన్నిధిని, ప్రసన్నతను నేను ఉంచుతాను. అందుకని దేవుడు కోరేది ఏంటంటే, నాకు ఉజ్జీవం కావాలి, ఓకే, కానీ నేను తగ్గించుకోను, దేవుని వాక్య ప్రకారంగా నడవను. ఏమండి, దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, దేవుని ఆత్మ నింపుదల, పరలోక దర్శనములు, నిరీక్షణలు పెరగటాలు ఇవన్నీ కూడా యథార్థతతో దేవుని వాక్కు చొప్పున ప్రవర్తించి అనుసరించి జీవించే వాళ్ళకి చెల్లుతుంది, కానీ అందరికీ కుదరదు అది. అందుకని ప్రభు అక్కడ కొన్ని క్లాజులు పెడుతూ ఉన్నారు. పరిమితులు ఏంటంటే, నా పేరు పెట్టబడిన ప్రజలు లేకపోతే నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తన చెడు మార్గములను విడిచిన ఎడల అప్పుడు వింటారంట దేవుడు మారి ప్రార్థనను. అందుకని మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని నీకు ఉజ్జీవం కావాలంటే ఏం కావాలి? నువ్వు పశ్చాత్తాపపడి పాపములను ఒప్పుకొని పరిశుద్ధుడుగా మార్చబడితేనే ఉజ్జీవాన్ని పొందగలం. ఉజ్జీవం అంటే ఏం చెప్పాం మనము? మరొకసారి చెప్పండి. దేవుని వాక్కు సంధించినప్పుడు ఆ వాక్కు మన హృదయంలో కలిగించే అంతరంగ చైతన్యం ద్వారా మనం ఏం చేయబడతాం? ఉజ్జీవింపబడతాం. అంటే ఆత్మచేత ఆవరించబడతాం. ఎప్పుడైతే ఆత్మచేత నింపబడతామో పరలోక దర్శనాలు చూస్తాం. అక్కడ కూడా యోహాను ప్రకటన గ్రంథం 1వ అధ్యాయములో దేవుని సింహాసనము, ధవళవర్ణ వస్త్రాలు ధరించుకున్న దేవుని ప్రభావం, మహిమ
ఆయన నోట వెడలి వచ్చేటటువంటి వాక్య ఖడ్గము, ఇవన్నీ వర్ణిస్తారు, చూస్తారు ఆయన ప్రత్యక్షంగా. ఏమండో ఈ దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథము, ఈ గ్రంథాలు కనుక మనకు దర్శన గ్రంథాలుగా వ్రాసి ఉంచకపోతే ఈ రోజున పరలోకానికి సంబంధించిన నిరీక్షణ అనేది మనకు ఉండేది కాదు. అందుకని మనము ఈ దైవిక ప్రత్యక్షతల విషయాల్లో చూసినప్పుడు దినవృత్తాంతాల గ్రంథంలో మనం చదువుకున్న 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము ఈ 15 వచనాలు ఇవన్నిటి చూసినప్పుడు 16, 17 వచనాల్లో పశ్చాత్తాపడి హృదయములో శుద్ధతతో నింపబడిన వారుగా ఉండాలని, అప్పుడే దేవుని సన్నిధిని అనుభవించగలరని మనం గ్రహించగలం. చివరిగా ఒకసారి చూడండి, ముగించుకుందాం. లూకా సువార్త, వైద్యుడైన లూకా గారు రాసిన సువార్త 9వ అధ్యాయము 9వ అధ్యాయము 36 చూడండి, 36. ఆ శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రమే అగపడెను. తాము చూచిన వాటిలో ఒకటియు ఆ దినములలో ఎవరికి తెలియజేయక వారు ఊరకుండిరి. ఆ స్టోరీ తెలుసుగా మీకు, ముందు జరిగింది ఏంటది? రూపాంతర అనుభవం. యేసయ్య రూపాంతర అనుభవం పొందినప్పుడు ఆ మహిమను శిష్యులు ప్రత్యక్షంగా చూశారు. ఎందుకు చదవండి ఒకసారి, ఒక నిమిషం కేటాయించి 28 నుంచి చదవండి. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంట పెట్టుకుని ప్రార్థన చేయుటకు కొండ ఎక్కాను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై ధగధగ మెరిసెను. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాటలాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబో నిర్గమమును గూర్చి మాటలాడుచుండిరి. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచిన 2 పురుషులను చూచిరి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వెర్స్. ఏమండి, సాక్షాత్తు దేవాది దేవుడు మహిమలోకి వెళ్ళి మహిమలో పంపబడినటువంటి వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు మట్టి శరీరులుగా ఉన్నటువంటి ముగ్గురు ఆ మహిమ ప్రత్యక్షతను నేరుగా చూశారట. ఆ 2 మనుషులు ఆయన వద్ద నుండి వెళ్ళిపోవచ్చుండగా పేతురు యేసుతో అనేస్తున్నారు. ఆ మహిమ సంబంధమైనటువంటి సమయంలో మాట్లాడుతుంది. ఏలినవాడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు 1, మోషేకు 1, ఏలియాకు 1 3 పర్ణశాలలు మేము కట్టుదమని తాము ఎరుగకయే చెప్పారు. అపస్మారకంగా ఉండిపోయి ఏం మాట్లాడుతున్నారో తెలియకుండానే వాళ్ళు చెప్పేస్తున్నారు. లోపల వారికి తెలియకుండానే సలహాలు ఇచ్చేస్తున్నారట. పద్మసు ద్వీపంలోని యోహాను భక్తుని పరిస్థితి కూడా అదే. చచ్చిన వాని వల్లే పడిపోయాడంట. వీళ్ళు కూడా పడిపోయి లోపల మూలుగుతున్నారు. మీరుంటే ఆ ముగ్గురికి 3 పర్ణశాలలు కడతాం అంటున్నారంట. వాళ్ళు అన్నది కూడా వాళ్ళకి తెలియదట. ఏమండి, కొన్నిసార్లు మనం నిద్రలో ఉన్నప్పుడు కలవరించేది ఇవన్నీ చేస్తాం. దేంతో తెలుసా? మెదడుతో కాదు, మెడుల్ల అబ్లాంగేటతో. ఇక్కడ ఉన్నటువంటిది ఉందే, అది మనలను ఎలర్ట్ చేస్తూ ఉండొచ్చు కొన్నిసార్లు. అది కొన్నిసార్లు మనల్ని భయపెడుతుంది కూడా. ఈ విషయానికి వచ్చినప్పుడు దేవుని ప్రత్యక్షత వాళ్ళు చూశారు. అప్పుడు 34 అతడు ఇలాగ మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. ఎక్కడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుని మహిమ ప్రత్యక్షత జరిగినప్పుడు మనుషులు భయపడతారు. ఏమండి, ఈ భయంలో నష్టం లేదు. అది చూడండి, కొన్ని భయాల వల్ల నష్టం, కానీ ఈ దైవిక భయం వల్ల ఏం కలుగుతుంది తెలుసా? మనకు ఆత్మ నింపుదల కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భయం కావాలి. యెహోవా యందలి భయము భక్తి అన్నామే. అంటే దేవుని మహిమకు లోబడే స్వభావం, దేవుని మహిమలో ఆ వెలుగు వల్ల కలిగే ఆనందాన్ని అనుభవించటం ఉందే, ఆ విషయంలో మనం భయపడాలి. ఎందుకు తెలుసా? ఈ మధ్యనే మేము అనుకుంటూ వస్తున్నాం, దేవుడు ఉన్నట్టుగా తన మహిమ మొత్తంతో భూమి మీద దిగితే, భూమి మీద మనుషులకు తన ప్రత్యక్షతనిస్తే
మొత్తం భూలోకంలో ఉన్న ప్రతి నరుడు, ప్రతి జీవి ఏమైపోతారు? క్షణకాలంలో బూడిదెప్పి నశించిపోతారు. అందుకనే దేవుడంట తన మహిమనంతా తగ్గించుకొని క్రీస్తు వారి వలె ఒక బహుమతిగా లోకంలోనికి వచ్చారట. ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్న వాళ్ళు స్వస్థత పడ్డారు. కాలి బూడిదైపోలా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఈ రోజున దేవుని ఉజ్జీవం నీకు కావాలంటే దేవుని సన్నిధి కావాలి. దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మని నింపుదల ఉన్నప్పుడు నీవు భయముతో వణుకుతో అక్కడ ఉండాలి. అప్పుడు దేవుని మహిమ ప్రత్యక్షత నీకు కలుగుతుంది. ఎప్పుడు మహిమ ప్రత్యక్షత కలుగుతుందో అప్పుడు నువ్వు దైవిక పరలోక దర్శనాలను చూస్తావు. చూసినప్పుడు పరలోకము మీద నిరీక్షణ నీకు పెరుగుతుంది. అప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధతలో పరిశుద్ధ అలంకారాలతో దైవజనుల బోధ ద్వారా, పరిశుద్ధాత్మ వాక్కు ద్వారా, పరిశుద్ధాత్మ ఒప్పింపు ద్వారా మనందరం పరలోక రాజ్య వారసులము కావాలి. అర్థమవుతుంది ఉద్యమం అంటే ఏంటో? ఇది ఉద్యమం అంటే, అసలైన ఉద్యమం అంటే నీ అంతరంగ చైతన్యం, అంతరంగములో ఆత్మ నింపుదల, పరిశుద్ధ జీవితం. అప్పుడు నువ్వు లోక సంబంధమైన ఏ చిన్న చిన్న అలజడులకి భయపడకుండా ధైర్యంగా ఆనందంగా ముందుకు వెళతావు. నీవు తలపెట్టిన ప్రతిదాన్ని కూడా నువ్వు ధైర్యంగా నెరవేర్చగలుగుతావు దేవుని సహాయంతో కదా. అందుకని ఉజ్జీవం అనే విషయం వచ్చినప్పుడు ఇక్కడ ఒక మాట ఉంది, దాని భావం పునరుజ్జీవం అన్నారు. రివైవల్ అనే మాటకు డిక్షనరీ మీనింగ్ ఏముందంటే పునరుజ్జీవం. ఉజ్జీవానికి పునరుజ్జీవానికి తేడా ఉంది. అంటే అర్థం ఏంటంటే, ఒకప్పుడు ఉజ్జీవంగా ఉన్నావు, నీలో ఉజ్జీవం చల్లబడిపోయింది, అంతరంగంలో చైతన్యం తగ్గిపోయింది. ఇప్పుడు తిరిగి మరలా ఉజ్జీవం తిరిగి పొందుకో. దాన్ని ఏమంటాం మనం? పునరుజ్జీవం అంటాం. పునరుజ్జీవం. మనందరం రక్షించబడిన వాళ్ళమే, దేవుని వాక్యం వింటున్న వారు అందరూ రక్షించబడిన వాళ్ళమే. కానీ మనలో ఆ ఉజ్జీవం ఏమైపోయింది? చల్లారిపోయింది. రక్షింపబడిన తొలిటి దినాల్లో దేవునితో ఉన్న ఆ ప్రేమ, దేవునితో పెనవేసుకున్న అవ్యాజమైన ప్రేమ, అగాపే ప్రేమ, ఈ లోక సంబంధమైన కుటుంబ స్నేహ, రాజకీయ అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, వీటి వల్ల మనలో ఉన్న ఆ ఏమైపోయింది? ఉజ్జీవం, ఆత్మ చల్లారిపోయింది. వాక్యానికి ప్రతిస్పందించలేకపోతున్నాం, దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం. మోషే భక్తుడు ఎంత ఆశపడుతున్నారు, నీ సన్నిధి మాతో రాకపోతే మేమేం చేయలేం ప్రభు, నీ ప్రజల మీద నీ కటాక్షం ఉండదు అన్నట్లుగా ఆ స్వభావం, ఆ మనసు మనకు ఎందుకు రావట్లేదు? అందుకని మనందరం కూడా గమనించాల్సింది ఏంటంటే దేవుని సన్నిధి మనతో రావాలి, పునరుజ్జీవింపబడటానికి ఇష్టపడాలి. మిలిటరీలో కమాండర్ ఇన్ చీఫ్ ఉంటాడు, ఏమంటాడు? అబౌట్ టర్న్ అంటాడు. అబౌట్ టర్న్ అని ఒక కమాండ్ వచ్చిందండి. ఆ కమాండ్ రావటంతో ఈ పొజిషన్లో ఉన్నవాడు ఏం చేయాలి? తిరగకపోతే వచ్చి చంప మీద కొడతాడు, దెబ్బకు పడిపోతాడు. మిలిటరీ ఆఫీసర్స్ కొడితే మామూలు తగలదు. అక్కడ ఏమి జాలి, కరుణ, కటాక్షం ఉండదు. మిలిటరీ. అట్లాగే ఉజ్జీవాత్మ మనలో పోయినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని లేఖనాల ద్వారా తిరిగి మరలా కోల్పోయిన ఉజ్జీవాన్ని దాన్ని ఏమంటాం మనం? పునరుజ్జీవము. అంటే ఆత్మవశులుగా ఉండటం దూరం అయిపోయిందేమో మన జీవితాలకు. ఎవరికి వాళ్ళని పరిశీలన చేసుకుందాం, నిలబడి కొద్ది నిమిషాలు మనం పరిశీలన చేసుకుందాం. ఒక గొలుసులా, ఒక చైన్ లాగా ఒక ఆలోచన ధ్యానం చేశాం. ఉజ్జీవం కావాలా? దేవుని సన్నిధి నీకు తోడు రావాలి. దేవుని సన్నిధి నీకు వస్తే నీవు ఆత్మవశుడు అవుతావు. నీవు ఆత్మవశుడుగా ఉంటే దర్శనములు చూస్తావు, పరలోక దర్శనాలు చూస్తావు. నీవు పరలోక దర్శనాలు చూస్తే నీకు పరలోకములో ప్రవేశించడానికి కావలసిన శుభప్రదమైన నిరీక్షణ పెరుగుతుంది. ఎప్పుడైతే నీలో నిరీక్షణ పెరిగిందో నీవు నిరంతరము పరిశుద్ధతలో కొనసాగటానికి ఇష్టపడతావు. ఇది ఒక గొలుసు. ఈ గొలుసులో నేను ఉన్నావా? బయటికి వెళ్ళిపోయావా? ఈ చైన్లో ఎక్కడైనా ముక్కలు తెగిపోయి దేవునితో రిలేషన్ బ్రేక్ అయిపోయిందా? ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దయగలిగిన ప్రభువా, ఈరోజు పునరుత్థాన దినపు బలాన్ని మేము పొందుకుంటూ సాయంకాలపు ఆరాధనలో ఉజ్జీవము, పునరుజ్జీవం అనే దానికి సరి అయిన అవగాహన కలిగిన ఆలోచనలు మాకు అనుగ్రహించినందుకు వందనాలు నాయనా. ఈ పరిశుద్ధ మెట్ల గొలుసులో ప్రతి మెట్టును, ప్రతి లింకును మేము కలిగిన వారుగా ఉన్నామో లేదో నేను పరిశీలన చేసుకుంటూ పరిశుద్ధతలో నిరంతరము కొనసాగే బిడ్డలుగా మమ్మల్ని నిలిపి నడుపమని, వాక్యమునకు నీరు కట్టి ఫలింపచేయమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.